ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా. ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీనియర్ కనపడ్డాడు రా. ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా. ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావు, నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. తిరిగి నాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావంట్రా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటోల నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేశాను సరే, ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఏసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా? ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను? తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్.
నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతని చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? ఏ 1 సెకండ్ ఏ నీ కోల్డా? ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ని కూడా నా కోసమే మోసం చేశాడు. నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం ఆడుతుందిరా? ముందు సంపాదిస్తే సరిపోతుంది. రే నువ్వుండ్రా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే ఛే, నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా. సి షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి. ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతుకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా. వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది. కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులు ఉన్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనపడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే, తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్గా ఎవరికి SMS చేసేస్తుందో అని వణికిపోయిన బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్, ఐఎమ్ సారీ. కానీ తప్పడం లేదు. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటున్నారని నేను అనడం లేదు. కానీ నా కూతురులాగా ఇవాళ ఎంతో మంది అమ్మాయిలు తయారవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. కన్న కూతుర్ని చంపేద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది అనుకుని వదిలేశాను. కానీ వాడు క్షమించేశాడు. ప్రీతి చెప్పిన రీజన్స్ కి ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదండి. ప్రీతి చెప్పింది కదా, వాడు కన్విన్స్ అయిపోయాడు. నా కూతురు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదండి. కానీ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం అంతకు 10 రెట్లు హ్యాపీగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు 100% కేరింగ్, షేరింగ్, సెక్యూరిటీ ఇవ్వాలని వాడనుకున్నాడు. దాన్ని నువ్వు అనుమానం అంటున్నావు, నేను అది వెర్రి అభిమానం అంటున్నాను. డెసిషన్ ఇస్ యోర్స్. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు.
కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. ప్రీతిని మర్చిపో, నన్ను గుర్తుంచుకో. అమెరికా క్యాన్సిల్, జాబ్ కూడా క్యాన్సిల్. నువ్వు, నేను, అత్తయ్య గారు, మన షాప్, అంతే. నాకు చాలు. నువ్వు అమెరికా వెళ్ళు. నేను వెళ్ళను. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళను. నువ్వేం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. నేను కన్విన్స్ అయ్యాను. అక్కర్లేదు. ఇదిగో దెబ్బలు తింటావు చెప్తున్నా. ఇచ్చిన కలరింగ్ చాలు. నాకు 1% డౌట్ కూడా లేదు. 100% క్లారిటీతో చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎంతైనా అమ్మాయిలు గ్రేట్ బాసు. మన లైఫ్లో లవ్ స్టోరీ ఉన్నా మనని లవ్ చేస్తారు. అదే మన గర్ల్ ఫ్రెండ్కి ఒక లవ్ స్టోరీ ఉంటే మనం లవ్ చేస్తామా? జంప్ అయిపోము. అందుకే అమ్మాయిలు గ్రేట్ బాసు.